నేటి నుంచి వెలుగొండ నిర్వాసితుల ఖాతాల్లో 600 కోట్ల రూపాయల నిధులను జమ చేయనుంది సర్కార్. ఆర్&ఆర్ ప్యాకేజ్ రెండవ విడత నిధులను వారం రోజుల్లో 4761 మంది ఖాతాల్లో వారం రోజుల్లో ఇవ్వనున్నాయి. ఆర్&ఆర్ ప్యాకేజ్ కింద అర్హులైన నిర్వాసిత లబ్ధిదారుల సంఖ్య 7321గా ఉంది. ఇప్పటికే తొలి దశలో 2560 మంది నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. తాజాగా మిగిలిన నిర్వాసితుల ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇక ఈ నెలాఖరులో టన్నెల్స్ ద్వారా వెలుగొండ ప్రాజెక్టులోకి నీరు విడుదలకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇక దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ఆశాజ్యోతి అనేటువంటి వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. సో దీంతో ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా వెలుగొండ ప్రాజెక్టు టన్నెళ్లు కావచ్చు, అదేవిధంగా ఫెడరల్ కెనాల్ కావచ్చు, ఈ సంబంధించిన పనులు ఎంతో కీలకమైన ప్రాజెక్టులో సో ఇది ముగియడంతో ఇప్పుడు ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఈ ముంపు గ్రామాల నిర్వాసితులపైన ప్రధానంగా దృష్టి సాధించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కావడంతో నిర్వాసితులను అక్కడ ముంపు గ్రామాల నుంచి ఖాళీ చేయించడం, వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఆర్&ఆర్ ప్యాకేజ్ ఉందో అది పూర్తి చేసిన తర్వాత మాత్రమే ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇందులో భాగంగా ఈ నెల జూన్ 27 తారీఖున చంద్రబాబు కూడా మొదటి దశలో భాగంగా మొత్తం 318 కోట్లు ఏదైతే నిర్వాసిత లబ్ధిదారున్నారో 2560 మంది ఖాతాల్లో కూడా నేరుగా అక్కడ బటన్ నొక్కి ఏదైతే పెద్ద దోర్నాల మండలము గంటావాణిపాలెం అక్కడ కేంద్రంగా అక్కడ పర్యటించిన నేపథ్యంలో అక్కడ బటన్ నొక్కి వారి ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. సో మిగతా వారు ఏదైతే మొత్తం లబ్ధిదారులు అనేటువంటి 7321 మందిలో 2560 మందికి ఫస్ట్ దఫాలో పోంగా మొత్తం మిగతా రెండో దఫాలో మొత్తం 4761 మంది ఖాతాలో నేటి నుంచి మొత్తం 600 కోట్ల రూపాయలు జమ కాబోతుంది. మొత్తం ఈ ప్రక్రియ మొత్తం వారం రోజుల్లో పూర్తి కావాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులకు కూడా చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ కీలక ఘట్టం ముగిసిన తర్వాత ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో గొట్టిపడే కావచ్చు, సుంకేసులు కావచ్చు, అదేవిధంగా ఈ పెద్ద దొన్నాల మండలం ఎర్రగొండపాలెం సంబంధించిన ప్రాంతాల్లోని గ్రామాలు ఈ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి ఈ నెల 27న కానీ లేకపోతే ఈ నెల చివరన కానీ ఈ వెలుగొండ ప్రాజెక్టుకు నీరు అయితే 2 టన్నెల్ ఏదైతే ఫస్ట్ టన్నెల్ 2 టన్నెల్ ఉన్నాయో కొల్లం వాగు ద్వారా ఈ నీటిని మొత్తం వెలుగొండ ప్రాజెక్ట్ లో నింపే ప్రయత్నం అయితే చేయబోతుంది. మొత్తం దీని సామర్థ్యం 43.5 టీఎంసీలు కాగా అయితే మొదటి విడత ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 10 టీఎంసీలు ఖచ్చితంగా నింపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ మొత్తం ఫెడరల్ కెనాల్ సంబంధించిన లైనింగ్ పనులు కావచ్చు, అదేవిధంగా సెకండ్ టన్నెల్ సంబంధించిన ఫినిషింగ్ పనులు కావచ్చు, ఈ మొత్తం పూర్తి కావడంతో ఇప్పుడు ప్రధానంగా ఈ నెల 22వ తారీఖున నల్లమల సాగర్ లో ఉన్నటువంటి ఫెడరల్ కెనాల్ పై ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. దీనిపైన సీఎం ఆఫీస్ కూడా చాలా దృష్టి సాధించి ఇరిగేషన్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు మొత్తం క్లోజ్ చేసి 22న ట్రయల్ రన్ నిర్వహించి సక్సెస్ గా చేయాలి. అనంతరం 27 కానీ లేకపోతే ఈ నెల చివరిన కానీ సీఎం చంద్రబాబు ఏదైతే డేట్ కేటాయిస్తారో ఆ డేట్ ను ఖచ్చితంగా ప్రారంభించబోతున్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలకు ఏదైతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతుందని ఒక సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలో ఏదైతే దేశంలోనే కరువు కాటకాలు దుర్భిక్షను ఎదుర్కొంటున్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఇక వెలుగొండ ప్రాజెక్టు అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు వస్తేనే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అభివృద్ధి చెందడంతో పాటు ఆ నీటి ఏదైతే కృష్ణా జలాల ఆ ప్రాంతం ముద్దాడిన తర్వాత ఆ ప్రాంతం భూములను కూడా అక్కడ పంటలను కూడా సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎల్నీలో ప్రభావంతో ప్రధానంగా ఈ మూమెంట్ లో ఎల్నీలో ప్రభావంతో ఆ నీరును పడి పంటలకు జీవం పోసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఆ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ నెల లాస్ట్ కల్ 80% విడుదల చేస్తామనే ప్రకటన చేయడంతో ఆ ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 టన్నెళ్లు కూడా తవ్వడానికి గాని ప్రాజెక్టు పూర్తి చేయడానికి గాని మొత్తం దాదాపు 18 సంవత్సరాలు పైగా సుదీర్ఘకాలం పట్టడంతో, ఎందుకంటే అటు వల్ల అటవీ శాఖ అనుమతులు, పర్యావరణ శాఖ అనుమతులు, అదేవిధంగా సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఏదైతే టన్నెల్లో బోరింగ్ చేస్తున్న నేపథ్యంలో లోపల చిక్కుకోకపోవడము, కొల్లం వాగు ద్వారా నీటి ప్రవాహం ఎక్కువ లోపలనే ఇరుక్కొని సాంకేతిక సమస్యలు రావడం, పరికరాలు కూడా బయటికి తేలేని పరిస్థితి రావడం. సో ఇటువంటి పరిస్థితుల వల్ల దాదాపు సుదీర్ఘకాలం అనేది దీంట్లో జాప్యం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఫస్ట్ 2008లో ఈ నిర్వాసిత సంబంధించిన లబ్ధిదారులను పై సర్వే చేశారో అనంతరం దీనిపైన వచ్చిన గవర్నమెంట్ అప్పట్లో ఉన్న ప్రజలు కూడా రిక్వెస్ట్ చేయడంతో 2019లో మరోసారి లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో అప్పట్లో సర్వే చేశారు. మొత్తం 7321 మంది లబ్ధిదారులుగా అప్పుడు ఫైనల్ చేశారు. సో అనంతరం అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. కానీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం 10,568 కోట్లు కేటాయించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ
నిర్వాసితుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు వారి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది. 1456 మందికి ఖచ్చితంగా ఇప్పుడు R&R ప్యాకేజ్ కూడా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతుండటంతో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎంతో చర్చించిన తర్వాత దీనిపైన సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఒక ఫైనలైజ్ చేయబోతామని చెప్పేసి మంత్రులు కూడా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు హామీ ఇవ్వడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శంకర్.